శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు పంచాంగం. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విలంబీనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, వారము ఆదివారము, తిథి ద్వాదశి మధ్యాహ్నం 2:20 దాకా ఉండి తదుపరి త్రయోదశి వస్తుంది. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:53 దాకా ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం వస్తుంది. వర్జ్యం మధ్యాహ్నం 2:17 ప్రారంభమై 4:02 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:31 ప్రారంభమై 5:18 దాకా ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 12:52 ప్రారంభమై 2:37 దాకా ఉంటాయి. ఇక ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు మేషరాశి వారి యొక్క ఫలితములు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషరాశి వారికి ఈరోజు అదృష్టం కలిసొచ్చేటటువంటి మాసంగాను, అప్రయత్నంగా అన్ని పనులని కూడా వాటంతటా వాటినే పూర్తి చేసుకునేటటువంటి తెలివితేటలతోటి ఈ రోజును గడిపేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంతటి వారినైనా సరే లెక్క చేయకుండా ధైర్యంతో అన్ని కార్యక్రమాలని కూడా కొనసాగించేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మీ వాక్ చతురతతో ఎంతటి వారినైనా సరే మీరు మీ యొక్క హస్తంగత్వం చేసుకునేటటువంటి పరిస్థితి, ఎంతటి పనినైనా సరే సామర్థ్యవంతంగా పూర్తి చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇష్టాన్న భోజనాలతోటి అలాగే స్త్రీ సౌఖ్యాలతోటి కలిగేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగేటటువంటి అవకాశం, డబ్బు మాత్రం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయాలు బాగానే ఉంటాయి, కానీ కొద్దిగా ఊహించినటువంటి సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కోర్టు కేసుల నిమిత్తంగా ఉండేటటువంటి దాంట్లో అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి, రుణాల నుంచి విమోచనము, అలాగే అవివాహితులకు వివాహం నిశ్చయించుకునేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తంగా మంచి ఫలితాలు వచ్చేటటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మీ కీర్తి ప్రతిష్టలను ఇమిడీకృతం చేసుకునేటటువంటి రోజుగా, మీకు డబ్బు ఖర్చు పెట్టడం వల్ల పేరు ప్రఖ్యాతలు కలిగేటటువంటి రోజుగాను రోజుని చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ముఖ్యమైనటువంటి వ్యక్తుల కలయికతోటి ప్రభుత్వం యొక్క ఆమోదమైనటువంటి యోగ్యంతో అధిష్టాన వర్గం ఆమోదించేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల నిమిత్తంగా నడిపేటటువంటి పరిస్థితిని కొంచెం ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక తగు జాగ్రత్త వహించవలసిందిగా కొద్దిగా ముందుగా సూచించడం జరుగుతుంది. ఇక ఫైనాన్స్ రంగంలో ఉండేటటువంటి వారికి, అలాగే వ్యవసాయదారులకు, రియల్ ఎస్టేట్ వారికి కూడా కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి రోజుగాను, మీ తెలివితేటలకి పదును పెట్టుకోవలసినటువంటి రోజుగాను కూడా ఉండేటటువంటి రోజుగా కనిపిస్తుంది. ధర్మపరమైనటువంటి విధానంలో మీ యొక్క నడవడిక ఉండడం వల్ల మీకు ఈరోజు శ్రీరామ రక్షగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి ఆదాయానికి మించి ఖర్చు ఉన్న తగినటువంటి మోతాదులో మీకు సమయానికి ఆ డబ్బు అందుబాటులో ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక స్త్రీలకు సామాన్యమైనటువంటి స్థితి నుంచి మంచి మానసిక ఆనందాన్ని పొందేటటువంటి రోజుగాను, భార్యాభర్తల మధ్యన అలాగే ఆదాయ విషయాల్లోనూ కూడా అనుకూలమైనటువంటి రోజుగాను ఉండేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. మీ మాటకు చెల్లుబాటు ఎక్కువగా ఉండేటటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. టీవీ మీద అలాగే గేమ్స్ మీద, సినిమాల మీద వ్యామోహం పెరిగిపోయేటటువంటి రోజుగా ఉంది కనుక దానిని దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి కనుక మీకు మీరుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచి రోజుగా చెప్పుకోవాల్సినటువంటిది. అలాగే చదువు మీద దృష్టి పెట్టడం వల్ల పరీక్షల్లో ఉత్తీర్ణత పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక దానిని దృష్టిలో పెట్టుకుని మీ యొక్క జీవన విధానాన్ని ఈరోజు నిర్ణయించుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. విదేశీ ప్రయత్నాలు కలిసి వచ్చేటటువంటి రోజుగాను, కొద్దిగా ప్రారంభంలో ప్రతికూలమైనటువంటి విధానంలో ఉన్న చివరికి అనుకూలమైనటువంటి రోజుగానే ఈ రోజుని చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. డాక్టర్లకు అలాగే వైద్య విద్యార్థులకు కూడా ఊహించినటువంటి విధానంలో ఆలోచించి ఖర్చు చేసుకునేటటువంటి పరిస్థితి, ఎందుకు ఖర్చు చేస్తున్నాము అనేటటువంటిది తెలియని పరిస్థితి, బద్ధకం వలన మీ యొక్క పేరు ప్రఖ్యాతలను మీకు మీరుగానే పాడు చేసుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. కిరాణా రంగానికి సంబంధించినటువంటి వారికి నిలవ ఉంచినటువంటి పదార్థాలను విక్రయించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు దేవాలయాన్ని దర్శించుకునేటటువంటి యోగం కూడా మీకు ఈవేళ కనిపిస్తుంది.
కిరాణా రంగానికి సంబంధించినటువంటి వారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటి విషయంలో కాంట్రాక్ట్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్త వహించండి. ఎందుకంటే మొండి బకాయిలుగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్లేడర్లకు వాయిదా వేసేటటువంటి రోజు, అలాగే కొద్దిగా చెడు అలవాట్లకు దూరంగా ఉండవలసినటువంటి రోజుగాను ఉంది. ఎందుకంటే వాహనాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి, రాత్రి ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడేటటువంటి స్థితి కనిపిస్తుంది కనుక తగిన జాగ్రత్త వహించడం చాలా మంచిది. పోలీసు వారికి ప్రజల నుంచి వ్యతిరేకత, దానికి సంబంధించినటువంటి విధానంలో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక తగిన జాగ్రత్త వహించడం చాలా మంచిది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి మీ మిత్రుల సహాయ సహకారాలతోటి, అలాగే ఈరోజు మీరు ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ కుటుంబంతో ఆనందంగా గడిపేటటువంటి రోజుగా చెప్పవలసి వస్తుంది. ఈరోజు మేషరాశి వారు శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క దిన ఫలితాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు అనుకున్నటువంటి ప్రతి పని కూడా గృహంలో సంచారంతో కూడుకున్నటువంటి విషయాల్లోనూ ఉన్నటువంటి పదవిని కోల్పోయేటటువంటి స్థితిగాను ఈరోజు కనిపిస్తోంది. ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పనులను తొందరపడి చేయడం వలన మీకే అనర్థం కలిగేటటువంటి స్థితి కనిపిస్తోంది. శుభకార్యాల నిమిత్తంగా డబ్బును వెచ్చించి ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి స్థితిగాను ఈరోజు కనిపిస్తుంది. ధనాదాయానికి సంబంధించినటువంటి విషయాల్లో మిశ్రమంగాను, చేసేటటువంటి పని కొద్దిగా బద్ధకంగాను చేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఆస్తిపాస్తుల విషయాల్లో అన్నదమ్ములతోటి, అలాగే మీ యొక్క బంధువర్గాలతోటి కొద్దిగా మాట పట్టింపులు వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొందాము అని అనుకోవడమే తప్ప చేసేటటువంటి స్థితి ఈరోజు మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు పని ఒత్తిడితో కూడుకున్నటువంటిది. వారంలో కనీసం ఈ రోజైనా కుటుంబంతో గడుపుదాము అని అనుకునేటటువంటి వాళ్ళకి ఇంట్లో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి చిన్న చిన్న లోపాల వల్ల, అలాగే పిల్లలతో ఉండేటటువంటి చికాకు వల్ల ఈ ఒత్తిడి, అంటే బయట ఉన్నటువంటి పని మీద ఉండేటటువంటి ఒత్తిడిని ఇంట్లో చూపించుకొని కొద్దిగా మీకు మీరే ఆనందాన్ని కోల్పోయేటటువంటి స్థితిగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా బయట వాళ్ళు అనుకునేటటువంటిది ఏంటయ్యా అంటే మీరు చాలా బాగున్నారు అని అనుకుంటారు, కానీ మీకు తెలుసు మేడిపండు ఏ విధంగా ఉందో, బయటకు బాగున్నట్టు లోపలికి బాధపడుతున్నటువంటి విధానంలోనూ ఈ రోజున చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంగారం వ్యాపారస్తులకు ఈరోజు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. వ్యవసాయదారులకు కొద్దిగా కౌలు రైతులు దెబ్బతినేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా సంతృప్తి కలిగేటటువంటి పరిస్థితి కల్పిస్తుంది. కానీ ఎందుకు చేస్తున్నాం ఈ వ్యాపారము అనేటటువంటి విషయంలో, అంటే ఆదాయానికి సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. స్త్రీలకు ఈరోజు మీ యొక్క భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి అవగాహన లోపం వల్ల, అలాగే మీ కోపతాపాలతోటి జరిగేటటువంటి రోజుగాను, ఆనందాలను కొద్దిగా విస్మరించి పని మీదే శ్రద్ధ పెట్టేటటువంటిది, పిల్లల మీద శ్రద్ధ పెరిగేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులు కష్టించి చదవడం, మీ తెలివితేటలని ఇమిడీకృతం చేసుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. కానీ సీనియర్స్ తోటి విద్యార్థులతో పోటీ పడాలి అనేటటువంటి ఆలోచనతోటి మీ మీద మీకు ఉండేటటువంటి నమ్మకాన్ని కోల్పోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చదివితే మీరు మంచి విద్యా విధానాల్లో అభివృద్ధి చెందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఇక విదేశీ ప్రయత్నాలు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉన్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు ఈరోజు సామాన్యంగా మందగుడిగా పొరుగేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు కూడా రాత్రి ప్రయాణాలను కొంచెం జాగ్రత్తగా ఉంచండి. దురాశ వలన మీకు మీరే నష్టపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కిరాణా రంగానికి సంబంధించినటువంటి వారు గృహానికి సంబంధించినటువంటి పనుల్ని, అలాగే దీర్ఘకాలికంగా ఉండేటటువంటి వచ్చేటటువంటి ఫలితాలని, పనులని ఈరోజు చేసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటి వారు విలువైనటువంటి వస్తువుల్ని మధ్యవర్తుల యొక్క మాటల వల్ల కోల్పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక హోటల్ రంగానికి సంబంధించినటువంటి వారికి ఈరోజు ఆశాజనకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడి, అలాగే అభివృద్ధి చెందేటటువంటి స్థితి, మళ్ళీ కొత్త విధానాలతోటి, కొత్త పాకడలతోటి వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటటువంటి స్థితిగాను చెప్పుకోవచ్చు. ప్లేడర్లకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. పోలీసు రంగం వారికి అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితిగా ఈ రోజున చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ముఖ్యమైనటువంటి వ్యక్తుల కలయికతోటి, కొత్త స్నేహితుల పరిచయాలతోటి విందు వినోదాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం.
ఈరోజు మిథున రాశి వారికి ధనలాభం పుష్కలమైనటువంటి స్థితిలో ఉంది. అన్ని రంగాల వారికి కూడా యోగదాయకమైనటువంటి రోజుగానే ఈ రోజుని చెప్పుకోవచ్చు. కార్యాలు ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందంజలో ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆస్తిపస్తుల విషయాల్లో లీడ్లని అంటే మీ యొక్క ప్రాముఖ్యతను ముందుగా మీ బంధువర్గాలు గుర్తించేటటువంటి స్థితిగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో సామాన్యమైనటువంటి ఉత్సాహంలోనే పాల్గొనేటటువంటి స్థితి కనిపిస్తోంది. దేవతా కార్యక్రమాల నిమిత్తంగా కొద్దిగా నిర్లక్ష్యాన్ని కూడా వహించేటటువంటి స్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంబంధమైనటువంటి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువైపోతుంది. చిన్న చిన్న తప్పులను కూడా ఏదో భూతత్వంలో పెట్టుకుని మీకు మీరే భయపడిపోయేటటువంటి స్థితి, అలాగే మీ మీద పెట్టినటువంటి బాధ్యతను సక్రమంగా చేయగలమా చేయలేమా అనేటటువంటి అనుమానాలతోటి కూడుకున్నటువంటి స్థితి కనిపిస్తుంది. ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి వ్యక్తిత్వం మీకు ఉన్నప్పటికీ ఏదో విధమైనటువంటి ఆలోచనలతోటి మీకు మీరే కొద్దిగా భయాందోళనకు లోనయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఆటుపోట్లు ఎదురయ్యేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ప్రజల్లో వ్యతిరేకమైనటువంటి స్థితి కనిపిస్తుంది. మీకు అపార్థాలను చేసుకుని మీరు కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో కొద్దిగా తగాదాలు పెరిగిపోయేటటువంటిది, ఆలోచించేటటువంటి స్థితిని నియంత్రించుకోలేనటువంటి స్థితి కనిపిస్తుంది. ఇక సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారు మానసికమైనటువంటి ఆనందానికి గురవుతారు. ప్రభుత్వ అనుమతులతోటి కొత్త విధానాలతోటి మీ తెలివితేటలను ఇమిడీకృతం చేసుకుంటూ మీకు వచ్చినటువంటి అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకునేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి కొద్దిగా వాహనాల నిమిత్తంగాను, అలాగే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల నిమిత్తంగాను సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తుకు మంచి ప్రణాళికలను వేసుకునేటటువంటి స్థితి కనిపిస్తోంది. వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. స్త్రీలకు ఈరోజు భావోద్వేగానికి గురయ్యేటటువంటి స్థితి, విలువైనటువంటి వస్తువులను కొనుక్కొని సంతృప్తి పొందేటటువంటి స్థితిగాను కనిపిస్తోంది. అలాగే మీ మాటకు జవజాటలేనటువంటి స్థితి, కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలను అర్థం చేసుకుని నూతన ఒప్పందాలతోటి మీకు ఉండేటటువంటి భాగస్వాముల యొక్క ఆధీనంతో అభివృద్ధి చెందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కఠినమైనటువంటి శిక్షణతో శ్రమిస్తారు. విద్యా విధానాలని పరీక్షల నిమిత్తంగా కారణంగా ఒత్తిడిని అధిగమించి మీకు మీరు నేను ఏంటి అనేటటువంటిది మీరు నిలబెట్టుకునేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయత్నాలు అనుకూలించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు విశేష ధనయోగం కలిగేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు కూడా కనపడనటువంటి ఖర్చులు కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. మానసికమైనటువంటి ఆనందం, వృత్తిపరమైనటువంటి విధానాల్లో అభివృద్ధి కనిపిస్తున్న ఏదో విధమైనటువంటి మానసికంగా ఉండేటటువంటి విషయాల్లోనూ కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కిరాణా రంగానికి సంబంధించినటువంటి వారికి పదవి అధికార యోగం పట్టేటటువంటి స్థితి, మొండి బకాయిలు అంటే ఇప్పటిదాకా మీకు బాకీ పడినటువంటి వ్యక్తులు ఆకస్మికంగా మీకు ధనాన్ని ఇచ్చేటటువంటి స్థితి కనిపిస్తుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటి వారికి ప్రభుత్వ సంబంధమైనటువంటి విధానాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక మధ్యవర్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి. మంచి ప్రణాళికలతోటి మీ కింద ఉండేటటువంటి వ్యక్తుల్ని మచ్చిక చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. హోటల్ రంగానికి సంబంధించినటువంటి వారికి విశేష ధనయోగంగాను, కొద్దిగా ఆర్థికపరమైనటువంటి నష్టం వాటిల్లేటటువంటి రోజుగాను ఉంది. ప్లేడర్లకు అనవసరమైనటువంటి విధానాల్లో మీకు కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. మీరు సమయాన్ని పాటించకపోవడం వల్ల కొద్దిగా నష్టపోయేటటువంటి స్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది. పోలీసు రంగం వారికి కొద్దిగా విలువైనటువంటి వస్తువులను పోగొట్టుకునేటటువంటి స్థితి, మీ యొక్క సమయాన్ని కేటాయించలేనటువంటి పరిస్థితి ఇంటి గురించి కనిపిస్తోంది. పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారు మీ యొక్క పూర్వంలో ఉండేటటువంటి పెండింగ్ వర్కులన్నింటినీ కూడా పూర్తి చేసి మీ యొక్క అధికారుల నుంచి, అలాగే మీ పై ఉండేటటువంటి వ్యక్తుల నుంచి ఆదరాభిమానాలను పొంది మీ యొక్క అపనిందలు ఏవైతే ఇప్పటిదాకా ఉన్నాయో వాటన్నింటినీ కూడా నివృత్తి చేసుకుని కొత్త ఉత్సాహంతో పనిచేసేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈరోజు ధనాదాయ విషయాల్లో కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. చేసేటటువంటి పని మీద శ్రద్ధ చాలా తక్కువగా ఉంటుంది. ఆలోచించి ఖర్చు చేయడం చాలా మంచిదిగా తెలియజేస్తున్నాం. ఆర్థిక విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. దాని నిమిత్తంగా కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంబంధమైనటువంటి ఉద్యోగస్తులకు లీడర్షిప్ని పొందేటటువంటి అధికారము, నియంత్రణలను దాటి మీ యొక్క పనిని
నూతన ఉత్సాహంతో చేస్తూ పనులను ప్రారంభించేటటువంటి దీర్ఘకాలిక ఫలితాలను పొందేటటువంటి రోజుగాను ఈ రోజును చెప్పుకోవచ్చు. మీ తెలివితేటలకు ఈరోజు పరీక్షాకాలంగా చెప్పుకునేటటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. మీ కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం అవుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి వాక్చతురతతోటి ఆలోచించి చేసేటటువంటి ప్రతి పని కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అలాగే విలువైనటువంటి వస్తువులను కొనేటటువంటి స్థితి, సులువైనటువంటి విధానంలో ఖర్చులను పెట్టి ఆ ఖర్చులను రాబట్టుకునేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మంచి అవకాశాలతోటి దురాశ నుంచి దూరంగా ఉండేటటువంటి అవకాశాలు, అపార్థాల నుంచి ఎదుటివారిని అర్థం చేసుకునేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. బంగారం వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వారు కొద్దిగా మందుల నిమిత్తంగా ఉండేటటువంటి ఖర్చుల వల్ల, అలాగే వ్యాక్సిన్లు వాటి వల్ల కొద్దిగా ఖర్చులు ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. స్త్రీలకు ఈరోజు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. బద్ధకం పెరిగిపోతుంది. ఏ పనినైనా సరే చాలా నీరసంగాను, నిస్సత్తుగాను, ఓపిక లేని విధానంలోనూ చేసేటటువంటి స్థితి, మానసికంగా ఉదర సంబంధమైనటువంటిది అంటే కడుపుకు సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేటటువంటి అవకాశం ఈరోజు కనిపిస్తుంది. విద్యార్థులకు బద్ధకం పెరిగిపోతుంది. ప్రతి పనిని కూడా చేద్దాము, చూద్దాము అనేటటువంటి ఉద్దేశంలోనూ, ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి దాని గురించి ఎక్కువగా డిప్రెషన్కు లోనయ్యేటటువంటి రోజుగాను ఈరోజు కనిపిస్తుంది. ఇక విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించేటటువంటి స్థితి కనిపించడం లేదు. వస్త్ర వ్యాపారస్తులకు నూతన గృహాలని ప్రారంభించేటటువంటి స్థితిగా కనిపిస్తుంది. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఫ్రెండ్స్ తోటి, పార్టీలతోటి విందు వినోదాల్లో పాల్గొనేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మీ కింద పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల వలన కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు ఈ ఇబ్బంది పడేటటువంటి స్థితిగాను, కిరాణా రంగానికి సంబంధించినటువంటి వారికి ఈర్ష్య, అసూయకి సంబంధించినటువంటి విధానాల్లో మీ యొక్క ఆర్థిక విషయాలు వృద్ధి చెందుతున్నాయని పక్క వాళ్ళు ఏడ్చేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆర్థికపరమైనటువంటి విషయాలు పెరుగుతాయి. పెద్దల నిర్ణయంతో అభివృద్ధి చెందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. హోటల్ రంగానికి మీకు ఆదాయానికి సంబంధించినటువంటి విషయాల్లో ఖర్చు కనపడనటువంటి విధానంలో కలుగుతుంది కనుక తగినటువంటి జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్లేడర్లకు ఈరోజు మీరు చేసినటువంటి కృషి, క్రమశిక్షణ, పట్టుదల చేసేటటువంటి పనులన్నీ కూడా సఫలీకృతమయ్యి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోలీసు రంగం వారికి సంబంధించినటువంటి విషయాల్లో మీ తెలివితేటలు పెరుగుతాయి. విలువైనటువంటి వస్తువులను కొంటారు. అలాగే మంచి ప్రణాళికలతోటి మీకు గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో, బ్యాంకులకు సంబంధించినటువంటి రుణాలకి వాటిటువంటి ప్రయత్నాల మధ్యవర్తుల వ్యవహారాలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి హోంవర్క్ అనేటటువంటి విధానంలో, అంటే ఇంటి దగ్గరే పని చేసుకునేటటువంటి స్థితి, వారం సెలవు రోజైనప్పటికీ మీరు ఆనందాన్ని పొందలేనటువంటి స్థితిగానూ కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు చేయవలసినటువంటి విషయం ఏంటయ్యా అంటే శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే రుద్రకవచము అనేటటువంటి దాన్ని పారాయణ చేసుకోవడం వల్ల ఈరోజు మానసికంగా అన్ని విధాలు అక్కడ బాగుంటుందని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈరోజు ధనాదాయం బాగుంటుంది. చేసేటటువంటి ప్రతి పని మీద కూడా శ్రద్ధతో ప్రతి పనిని ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శుభకార్యాలను నిర్వహించడం, విందు వినోదాల్లో పాల్గొనడం, ఊహించినటువంటి విధానంగా ఆదాయం పెరగడం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం అవుతాయి. ప్రమోషన్లతో కూడుకున్నటువంటి ఉద్యోగ బదిలీలు, అనుకూలమైనటువంటి స్థానచలనాలు కలిగేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు నూతన గృహ, వ్యాపార, ఉద్యోగపరమైనటువంటి విధానాల్లో కొత్త వరవటిని, వృత్తిపరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంబంధమైనటువంటి ఉద్యోగస్తులు ముందంజలో ఉండేటటువంటి అవకాశంలోనూ ఉంది. విందు వినోదాల్లో పాల్గొనడంతో పాటు మానసికంగా ఆనందాన్ని పొందేటటువంటి రోజుగాను, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ప్రయత్నించినటువంటి ప్రతి పని కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల కలయికలతోటి విరామం లేకుండా సుఖమైనటువంటి ఆనందాన్ని కలిపేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు రాజకీయ నాయకులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఊహించినటువంటి విధానంలో మీ పేరు ప్రఖ్యాతులు ఇమిడీకృతం అయ్యేటటువంటిది, అధిష్టాన వర్గం నుంచి ఆమోదం పొందేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. బంగారం వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి మాట పట్టింపులు వచ్చి కొద్దిగా అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక తగినటువంటి జాగ్రత్త వహించడం చాలామంది. రియల్ ఎస్టేట్ వారికి అనుకోని విధానంలో ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా
ఈ ఆటుపోట్లో ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. బంగారం వ్యాపారస్తులకు సామాన్యంగానే ఉంది. వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. వ్యవసాయదారులకు పెట్టినటువంటి పెట్టుబడి పెరిగిపోతుంది. దాని ద్వారా కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈరోజు ప్రయత్నం చేయడం చాలా మంచిది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక విషయాల్లో మంచి అభివృద్ధి చెందేటటువంటిది. మీ కింద ఉండేటటువంటి ఉద్యోగస్తులు మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీలకు ఈరోజు మాట పట్టింపులు పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పిల్లల మీద మంచి ర్యాంకులతోటి విజయాన్ని సాధించాలి అనే ఉద్దేశంతో పిల్లల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టి విద్యా విధానాన్ని పిల్లలను బాగు చేయాలి అనేటటువంటి ఆలోచనలు పెరిగి పిల్లల మీద శ్రద్ధ పెరిగి వాళ్ళ చేత చదివించడం అనేటటువంటిది. అలాగే కొద్దిగా మోకాళ్ళకు సంబంధించినటువంటి ఆటుపోట్లు ఆరోగ్య విషయాల నిమిత్తంగా ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు మీ యొక్క సమయపాలన చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు జరుగుతాయి. అలాగే తెల్లవారుజామున లేచి చదవడం వల్ల మంచి ఫలితాలు జరగడమే కాకుండా విద్యార్థుల్లో పట్టుదల పెరిగేటటువంటి అవకాశం, విదేశీ ప్రయత్నాలు అనుకూలించేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు సామాన్యంగా ఉండేటటువంటి పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం కనిపించదు. కిరాణా రంగానికి సంబంధించినటువంటి వారికి కోపతాపాల వల్ల ఇంట్లో ఉండేటటువంటి ఒత్తిడిని వ్యాపారం మీద చూపించడం వల్ల కొద్దిగా నష్టపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటి వారికి, చేతి వృత్తుల వారికి కూడా కొద్దిగా అభివృద్ధి చెందేటటువంటి రోజుగానే ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడడం చాలా మంచిది. హోటల్ రంగానికి సంబంధించినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగ రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ప్లేడర్లకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. పోలీసు రంగం వారికి ప్రజల నుంచి అనుకూలత, అలాగే అధికారుల యొక్క మన్ననలు పొందేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి అభివృద్ధి చెందేటటువంటి రోజుగాను, విందు వినోదాల్లో పాల్గొనేటటువంటి రోజుగాను, దైవ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించేటటువంటి స్థితి కనిపిస్తుంది. మీ గృహానికి సంబంధించినటువంటివి అంటే ఇంటికి సంబంధించినటువంటివి కొనాలి, అమ్మాలి అనేటటువంటి సంబంధించినటువంటి వ్యవహారాలని ఈ రోజున చేసుకోవడం చాలా మంచి ఫలితాలు తెలియజేస్తూ ఈరోజు మీరు సూర్యుడికి సంబంధించినటువంటిది అంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కన్యారాశి వారికి ఈరోజు ధనాదాయం మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. చేసేటటువంటి ప్రతి పని కూడా బద్ధకంతో ప్రారంభిస్తారు. ఆస్తి విషయాల నిమిత్తంగా కొద్దిగా తగాదాలు కనిపిస్తున్నాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుందాం, చూద్దాం, చేద్దాం అనేటటువంటి మాటల్లోనే ప్రతి పని చేస్తారు తప్ప ఏది పట్టుదలతో కానీ కృషితో కానీ చేద్దాము అనేటటువంటి ఆలోచన అయితే ఈరోజు మీకు కనిపించదు. చేసినంత వరకు చేసాం, ఈ రోజుకు కనీసం రెస్ట్ అయినా తీసుకోకపోతే ఎలాగా అనేటటువంటి పరిస్థితి ఉద్యోగస్తుల్లో కనిపిస్తుంది. ఉద్యోగం చేసేటటువంటి వారికి బద్ధకం బాగా పెరిగిపోతుంది. ఇంటి పనును కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి, భార్యాభర్తలు ఎంత చెబుతున్నా వాటిని పెడచెవిన పెట్టేటటువంటి స్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇంకా ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తే మనం ప్రజలకు దగ్గర అవుతాము అనేటటువంటి ఆలోచన పెరిగేటటువంటి రోజుగాను, అలాగే సన్నిహితుల దగ్గర నుంచి సలహాలు సంప్రదింపులు తీసుకునేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించి మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. పైన ఉండేటటువంటి విషయంలో అంటే పై వ్యక్తులు, సీనియర్ల ద్వారా ఉండేటటువంటి ప్రతికూలత ఎక్కువగా పొందుతారు. ప్రొడ్యూసర్ రంగానికి సంబంధించినటువంటి వారు మాత్రం డబ్బును పెట్టేటటువంటిది ఎంతవరకు పెట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది అనేటటువంటి విషయాలను చూడడం చాలా అవసరం. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వారికి మాట పట్టింపుల వల్ల జాయింట్దారులు విడిపోయేటటువంటి రోజుగాను, ఏదో రకమైనటువంటి ఆరోగ్య సమస్యను పొందేటటువంటి స్థితి కనుక కనిపిస్తుంది. బంగారం వ్యాపారస్తులకు మందకొడిగా వ్యాపారం సాగేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు పెట్టినటువంటి పెట్టుబడి కన్నా రాబడి చాలా తక్కువగా ఉంటుంది. విశేషమైనటువంటి పెట్టుబడి పెట్టేటటువంటి రోజుగానే ఈ రోజుని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి మీ యొక్క ఆదాయం పెరిగేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. స్త్రీలకు మాత్రం సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంటుంది. అత్తమామల దగ్గర నుంచి, అలాగే మీ యొక్క మీ భర్తల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి కూడా మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీ ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల వాటన్నింటినీ కూడా మీరు ఓర్పుతోటి, సహనంతో ముందుకు సాగేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మీరు గేమ్స్ మీద ఉండేటటువంటి శ్రద్ధను వదిలేసి చదువు మీద శ్రద్ధ పెంచడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు. వస్త్ర వ్యాపారస్తులకు జాయింట్దారుల నుంచి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి స్థితి కనిపిస్తుంది. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కిరాణా రంగానికి సంబంధించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. నిల్వ ఉంచినటువంటి పదార్థాల వల్ల దెబ్బతినేటటువంటి పరిస్థితి, మీ మీద ఎక్కువగా దాడులు జరిగేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. అలాగే బిల్డింగ్ రంగానికి సంబంధించి ఇబ్బంది పడేటటువంటి రోజుగా, మీకు పెట్టుబడి పెరిగేటటువంటిది, రావాల్సినటువంటి
రాబడి తగ్గిపోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. హోటల్ రంగానికి సంబంధించినటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం, అలాగే మీ కింద పనిచేసేటటువంటి వారు మీ తోటి సహచరులతోటి కొద్దిగా అభిప్రాయ భేదాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లేటర్ రంగానికి మాట పట్టింపులు పొందేటటువంటిది, మీ పేరును మీరే పాడు చేసుకునేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. పోలీసు వారికి మాత్రం అధికారుల వల్ల కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఐటీ రంగానికి సంబంధించి ఎదురయ్యేటటువంటి ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి అనేటటువంటి దానికి, రేపు ఏం చేయాలి అనేటటువంటి దానికి ఆలోచించుకునేటటువంటి రోజుగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ ఒత్తిడిని, మానసికమైనటువంటి ప్రశాంతతని నిలబెట్టుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు ఈ రోజున గణపతికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, లేదా గణపతికి అథర్వ శీర్షాన్ని పారాయణ చేయించుకోవడం, లేదా గణపతికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని పారాయణ చేయడం వల్ల, సాయంకాలం శివుడు దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తులారాశి వారికి ఈరోజు ఆదాయం మించినటువంటి ఖర్చులు కలుగుతాయి. వస్తుంది అనుకున్నటువంటి ఆదాయం కూడా కొద్దిగా నిమ్మకొడిగానే జరిగేటటువంటి అవకాశం వస్తుంది అనేటటువంటి ఎదురుచూపులు చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ పనిలోనూ మీరు చేసేటటువంటి శ్రద్ధ మీద ఏ విధమైనటువంటి లోపం ఉండదు, కానీ మీ పై ఉండేటటువంటి వ్యక్తుల వలన మీకు కలిగేటటువంటి ఒత్తిడిని ఎలా అధిగమించాలి అనేటటువంటిది, అలాగే ఆర్థికపరమైనటువంటి చికాకుల వల్ల కొద్దిగా ఏ పనిని కూడా చేయలేనటువంటి స్థితి కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత, దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశం దగ్గరగా ఉన్నా కూడా పాల్గొలేనటువంటి స్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంబంధమైనటువంటి ఉద్యోగస్తులకు అధికారుల నుంచి వచ్చేటటువంటి ఇబ్బందుల వల్ల, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి మీకు ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగస్తులకు, టీచర్లకు, వాళ్ళకి కూడా బదిలీలు అయ్యి కుటుంబానికి కొంచెం దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మీ కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం చేసుకునేటటువంటి స్థితి ఉంటుంది, కానీ నమ్మినటువంటి వ్యక్తులే రేపు మాపు అనేటటువంటి మాటల వల్ల మీకు దగ్గరగా వచ్చేటటువంటి అధికారాలను కూడా కొద్దిగా పోగొట్టుకునేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపించేటటువంటి అవకాశం ఉంది. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి చాలా కృషి చేస్తారు. పట్టుదలతో చేయడం వల్ల మీకు ఫలితాలు ముందుకుండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కువైపోవడం, ఆ రాబడి తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి, మీకు అవకాశాలు ఎన్ని దగ్గరగా ఉంటున్నా సరే అవన్నీ కూడా కొంచెం వెనక్కి వెళ్ళేటటువంటి రోజుగానే ఈ రోజుని చెప్పుకోవచ్చు. బంగారం వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వారికి అభివృద్ధి దినదిన ప్రవర్ధమానంగా ఉండేటటువంటి రోజుకి మొలకల్ని ఈరోజే వేస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. స్త్రీలకు భార్యాభర్తల మధ్యన అన్యోన్యత సంబంధమైనటువంటి విషయాల్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి గొడవలు తగ్గి మీరిద్దరూ కూడా అనుకువగాను అన్యోన్యంగాను ఉండేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు బద్ధకం పోతుంది. నూతన ఉత్సాహంతో చేసేటటువంటి పని మీద శ్రద్ధ పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలించేటటువంటి రోజుగాను, రేపటి గురించి ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకునేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యంగా మాత్రమే ఉంది. కింద వ్యక్తులతోటి కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి స్థాయిగా మీరు ఒక స్థాయిని మర్చిపోకుండా మీరు మెలగడం వల్ల ఖర్చులని నియంత్రించుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మంచి ప్రణాళికలను వేసుకోవడం వల్ల అభివృద్ధి చెందేటటువంటి స్థితి కనిపిస్తుంది. విలువైనటువంటి వస్తువుల దగ్గర జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. హోటల్ రంగానికి సంబంధించినటువంటి వారికి ప్రభుత్వపరమైనటువంటి దాడులు జరిగేటటువంటి అవకాశం ఉంది కనుక కొద్దిగా జాగ్రత్త వహించండి. దానికి ఈ వారంలోనే కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్లేడర్లకు మీకు ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. పోలీసు రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు, అధికారుల నుంచి వచ్చేటటువంటి ఆటంకాలన్నింటినీ కూడా ధీటుగా ఎదుర్కొనేటటువంటి స్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగానికి విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీ మూలకంగా కొద్దిగా ధనం ఖర్చు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు మీరు లక్ష్మీ సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈరోజు ధనాదాయానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకోని ఊహించిన మార్పులు కలుగుతాయి. అలాగే మీ ప్రతి పని కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఆస్తి తగాదాలకు సంబంధించినటువంటి విభేదాలు కలిగినటువంటివి ఇప్పటిదాకా ఉన్నటువంటి అన్నింటినీ కూడా ముందుకి మీ తెలివితేటలతోటి నడిపించి మీ యొక్క స్థాయిని బంధువర్గాల్లో మీకు అంటూ ఒక గుర్తింపుని పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. శనికి సంబంధించినటువంటి ప్రభావం వల్ల కొద్దిగా ఆటంకాలు ప్రారంభంలో ఏర్పడిన
ముందుగా మీకు సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. దేవతా సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి పర్మనెంట్ కానటువంటి వారికి ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లోనూ కూడా ఖచ్చితమైనటువంటి ప్రణాళికలతోటి మీకు ప్రమోషన్లతో కూడుకొని అలాగే పర్మనెంట్ కానటువంటి వారికి పర్మనెంట్ అయ్యేటటువంటి రోజుగాను వాటికి సంబంధించినటువంటి వ్యక్తులు మిమ్మల్ని కలుసుకునేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. ప్రజల నుంచి వ్యతిరేకత ఎక్కువగా కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారు ఏదో రకమైనటువంటి కేసుల్లో ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. కానీ మీ యొక్క నిజాయితీ నిబద్ధత వలన వాటన్నింటినీ కూడా అధిగమించేటటువంటి స్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. బంగారం వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. వ్యవసాయదారులకు కౌలు రైతులు దెబ్బతినేటటువంటి పరిస్థితి, మీ పెట్టుబడి అలాగే ఎరువుల నిమిత్తంగా ఉండేటటువంటి పెట్టుబడి పెరిగిపోయేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వారు వ్యాక్సిన్ల వల్ల కొద్దిగా డబ్బును ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీలకు విలువైనటువంటి ఆభరణాలు కొనుక్కునేటటువంటి ప్రణాళికలను వేసుకునేటటువంటిది, అలాగే మేము భవిష్యత్తు గురించి డబ్బు నిల్వ చేయాలి అనేటటువంటి ఆలోచనలు మీ యొక్క భార్యాభర్తల మధ్యన ఒక విధమైనటువంటి అవగాహన ఒప్పందాలకు వచ్చి మంచి స్థితి కలిగేటటువంటి స్థితిగా కనిపిస్తుంది. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. నేను అనేటటువంటిది నిరూపించుకోవాలనేటటువంటి స్థితితోటి ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు. వస్త్ర వ్యాపారస్తులకు నమ్మించి మోసం చేసేటటువంటి స్థితి కనిపిస్తుంది కనుక దాని మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. డాక్టర్లకు వైద్య విద్యార్థులకు కూడా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి స్థితిగాను, అలాగే మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసినటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. కిరాణా రంగం వారికి సంబంధించినటువంటి వరకు కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటిది, అలాగే దాడులు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటి వారు వ్యసనపరమైనటువంటి విషయాల్లో డబ్బు ఖర్చు పెట్టేటటువంటిది, అలాగే మీ యొక్క పరిస్థితిని అనుసరించి ఏ పని చేద్దాము అనుకునేటటువంటి ఆలోచన లేక ఏదో ఒకటి చేస్తూ దానివల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హోటల్ రంగం వారికి కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి రోజుగాను, పదార్థాలు నిల్వ ఉండిపోయేటటువంటి రోజుగాను ఉంది. కానీ వాటన్నింటినీ మీ తెలివితేటలతోటి వాటన్నింటినీ కూడా సాయంత్రానికల్లా మీరు డబ్బును పూర్తి స్థాయిలో అందుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్లేడర్లకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. పోలీసు రంగం వారికి మీ యొక్క కుటుంబం మీద శ్రద్ధ పట్టాలి అనేటటువంటి ఆలోచన పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినంత వరకు తల్లిదండ్రుల మధ్యన, అలాగే మీ యొక్క వివాహమైనటువంటి వారికి అత్తమామలతోటి కొద్దిగా ఇబ్బందులు కలిగేటటువంటిది, ఆడవారి దగ్గర నుంచి కొద్దిగా ఇబ్బంది ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది కనుక తగినటువంటి శ్రద్ధ జాగ్రత్త వహించడం చాలా మంచిదిగా తెలియజేస్తూ, వృశ్చిక రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలను చూద్దాం. ఈరోజు ధనుస్సు రాశి వారికి శుభకార్యాల్లోనూ విందు వినోదాల్లోనూ పాల్గొనేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే విలాసవంతమైనటువంటి ఖర్చుల నిమిత్తంగా ఖర్చులు విపరీతమయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు మీరు ప్రయత్నించినటువంటి మేర కొన్ని పనుల వరకు సాధించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత మాత్రమే విధిగా పనులను వాయిదా వేసేటటువంటి పరిస్థితి, ఆశించినటువంటి దాంట్లో పనుల మీద శ్రద్ధ లేకపోవడం, పూర్తి కాకపోవడం, కొన్ని విషయాల్లో మానసికమైనటువంటి ఆందోళనకు గురయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించేటటువంటి గృహ నిర్మాణాలు, భూసేకరణ వంటి శాశ్వతమైనటువంటి పనుల గురించి ఈరోజు డబ్బుల్ని నిల్వ చేయాలి అనేటటువంటి విషయంలోనూ, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదురవుతున్నాయి అనేటటువంటి ఆలోచన కొద్దీ వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని నిల్వ చేసేటటువంటి ప్రయత్నాలను ఎక్కువగా చేసేటటువంటి అవకాశం ఈరోజు ధనుస్సు రాశి వారికి కనిపిస్తుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మొండి బకాయిల నుంచి ఉండేటటువంటి విషయాల నిమిత్తంగాను, ముఖ్యమైనటువంటి వ్యక్తుల కలయిక వల్ల, ప్రభుత్వపరమైనటువంటి ఆమోదాలు, యోగ్యమైనటువంటి అధిష్టాన వర్గాల యొక్క అభివృద్ధి వల్ల పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి రాత్రి ప్రయాణాలని జాగ్రత్తగా చూసుకునేటటువంటి అవకాశం పొందండి. ఎందుకంటే అపనిందలు పాలయ్యేటటువంటి అవకాశము, అలాగే వాహన ప్రమాదాలు జరిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి పెట్టినటువంటి పెట్టుబడి, వ్యాపారపరమైనటువంటి విషయాల్లోనూ కొద్దిగా ఆర్థిక సమస్యలు ఎదురయ్యేటటువంటి స్థితి, సమస్యకు పరిష్కార మార్గాలను ఎదురు చూసేటటువంటి స్థితి కనిపిస్తుంది. బంగారం వ్యాపారస్తులకు
ధర్మపరమైనటువంటి విధానంలో మీరు వ్యాపారం చేస్తున్నాము అనేటటువంటి ఉద్దేశం, దురాశ లేనటువంటి స్థితిలో ఈ రోజున వ్యాపారం చేసేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఒడుదుడుకులు కలిగేటటువంటి స్థితి ఉన్న పాత బాకీలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీర్చేయాలి అనేటటువంటి నమ్మకం మీద మీరు ఉంటారు. స్త్రీలకు అలాగే చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా కోర్టు తగాదాలు పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. స్త్రీలకు మాత్రం ఈరోజు ప్రయత్నించినటువంటి ప్రతి పని కూడా పూర్తి చేయడం, విహారయాత్రలు చేసేటటువంటి అవకాశము కనిపిస్తోంది. విద్యార్థుల నిమిత్తంగా ఉండేటటువంటి విషయాల్లో డిప్రెషన్కు లోనయ్యేటటువంటి పరిస్థితి, అలాగే పోటీ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. ఫ్రెండ్స్ తోటి, పార్టీలతోటి విందు వినోదాలలో పాల్గొనడం వల్ల ఎంత నష్టపోయాము అనేటటువంటి ఆలోచనలకి ఎక్కువగా పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు. వస్త్ర వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పెద్దల యొక్క నిర్ణయాలని అదుపులో చేసుకుని జరిగిపోయినటువంటి ప్రతి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డాక్టర్లకు, వ్యవసాయదారులకు డాక్టర్లకు అలాగే వైద్య విద్యార్థులకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తుల్ని కలుసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్లేటర్లకు సంబంధించినటువంటి విషయాల్లోనూ, హోటల్ రంగానికి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించి కొద్దిగా కొత్త వ్యవహారాల నిమిత్తంగా రుణాలను చేసుకునేటటువంటి పరిస్థితి, ప్రభుత్వపరమైనటువంటి అనుమతుల గురించి ఎదురు చూసేటటువంటి స్థితి కనిపిస్తుంది. పోలీసు రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి అపార్థాలకు లోనయ్యేటటువంటి స్థితి, మిమ్మల్ని మీరే నమ్మలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి శుభాశుభ ఫలితాలు, మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కనుక ఈరోజు మీరు దత్తాత్రేయ సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల, దత్తుడికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈరోజు ప్రయత్నించిన కార్యక్రమాలన్నింటిలోనూ కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతి పనిలోనూ కూడా జరిగేటటువంటి ఆలస్యాన్ని భరించలేనటువంటి స్థితిలో ఉంటారు. కుటుంబంలో ఉండేటటువంటి వారితో కూడా, అలాగే కాకుండా ఇతర బంధువర్గాలకి సంబంధించినటువంటి వారితో కూడా అపార్థాలకు, ఆకస్మికంగా కలహాలకు లోనయ్యేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. సమయపాలన సక్రమంగా చేయలేకపోవడం వల్ల, ఇతరుల వలన కలిగేటటువంటి ఇబ్బందుల వల్ల మీరు ఇబ్బందులను ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. అలాగే ఏదో రకమైనటువంటి విషయాల్లో దైవతా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, కాలక్షేపం చేయడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతని, ఆనందాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి దేవతా దర్శనాలు చేసుకోవడం, అలాగే దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లోనూ, అలాగే జనాలు చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు, జనసమూహం ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశాల్లోనూ మీ యొక్క మాటని, మీ యొక్క ప్రవర్తనని, మీకు ఉండేటటువంటి భవిష్యత్ ప్రణాళికల్ని ముందుగా తెలియజేయడానికి ఉత్సుకత చూపించేటటువంటి అవకాశం, అలాగే అందరినీ కలుపుకుపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారు సమస్యలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విహారయాత్రల వలన, అసూయ ద్వేషాల వలన ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి సమస్యలతో కూరుకున్నటువంటి అపవాదులను ఇప్పటిదాకా పొందినటువంటివి, అలాగే ఇప్పటిదాకా మీరు ఏదైతే ప్రభుత్వం నుంచి ఆశించినటువంటి ఫలితాలని అందుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ డబ్బు ఖర్చు అయితేనే కానీ ఫలితాన్ని మీరు పొందలేనటువంటి స్థితి కనిపిస్తుంది. బంగారం వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు సామాన్యంగా మాత్రమే ఉంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వారికి విలువైనటువంటి వస్తువులను కొనుక్కునేటటువంటి అవకాశము, అలాగే మీ పేరు ప్రఖ్యాతలని, మీ యొక్క వ్యాపార సంస్థని వృద్ధిని చేసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలకు ఈరోజు రుణాలను చేసుకునేటటువంటి పరిస్థితి, సోమరతనం పెరిగిపోవడం, అలాగే వెన్నుకు సంబంధించినటువంటి బాధల వలన ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, అలాగే క్రీడల్లో అభివృద్ధి పొందాలి అనేటటువంటి అవకాశాన్ని ఎక్కువగా తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలు కలిసొచ్చి మీకు క్రీడారంగం పరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఈరోజు కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాల్లోనూ కొద్దిగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాల దగ్గర జాగ్రత్త పడవలసినటువంటి సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. అలాగే కిరాణా రంగానికి సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా ఈర్ష్యాద్వేషాలతోటి ఎదుటివారు సంపాదిస్తున్నారు, నేను ఇంత కష్టపడుతున్నా సరే నాకు అభివృద్ధి లేదు అనేటటువంటి ఒక రకమైనటువంటి మానసిక ఆందోళనకు గురవుతారు. వాటినన్నింటినీ కూడా
దూరం చేసుకోవడం వల్ల మీ పట్టుదల కృషితోటి మీరు ప్రయత్నం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటి వారికి మీ కింద వ్యక్తుల వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశము, మధ్యవర్తుల వలన ఆర్థికపరమైనటువంటి లోటు పొందేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. హోటల్ రంగానికి సంబంధించినటువంటి వారికి మీ యొక్క వ్యాపార సంబంధమైనటువంటి వృద్ధిని చేకూర్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ద్విగుణీకృతం అయ్యేటటువంటి ప్రయత్నాల వల్ల డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్లేడర్లకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. పోలీసు వారికి కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా వ్యతిరేకత, అలాగే కొన్ని స్వప్రయోజనాల నిమిత్తంగా పొందినటువంటి ఉపయోగాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారు కొత్తగా విలాసవంతమైనటువంటి వస్తువులను సేకరించేటటువంటి పనిలోనూ, అలాగే విందు వినోదాల్లో పాల్గొనేటటువంటి పరిస్థితుల్లోనూ పెద్దల మీద దృష్టి పెట్టి తల్లికి తండ్రికి మనం ఎంతవరకు చేయగలము అనేటటువంటి ఆర్థిక విషయాల మీద కొద్దిగా చర్చించుకునేటటువంటి అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావున ఈరోజు మకర రాశి వారు శివుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల, అలాగే శివాష్టోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కుంభరాశి వారికి ఈరోజు నూతన గృహ నిర్మాణాలకి, అలాగే భూసేకరణకి సంబంధించినటువంటి శాశ్వతమైనటువంటి పనుల్లో డబ్బుని పొదుపు చేయాలి అనేటటువంటి ఆలోచన, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ అభివృద్ధితో కూడుకున్నటువంటివి, అలాగే అనుకూలమైనటువంటి మార్పులకు సంబంధించినటువంటి విధానాల్లోనూ కలత చెందుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మీ కార్యదక్షత, మీకు ఉండేటటువంటి బుద్ధి కుశలతతోటి వాటన్నింటినీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంధుమిత్రులతోటి రాకలతోటి శుభపరమైనటువంటి పనులన్నీ కూడా జరుగుతూ ఉండడం వల్ల మీకు ముఖ్యమైనటువంటి పనులను ఆలస్యంగా చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు, అలాగే పెద్ద స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని కలుసుకోవడం వల్ల మీకు ఆర్థికపరమైనటువంటి పుష్టి కలుగుతుంది. బంధువర్గాలతోటి మిత్రభేదాలు ఇప్పటిదాకా ఉన్నటువంటివన్నీ కూడా తొలగిపోతాయి అనేటటువంటి ఆశలకు చిగురుటాకులు పొందేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వారు మానసికమైనటువంటి ఆందోళన పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతోంది అనేటటువంటిది తెలీదు. ఏ వస్తువులను ఎలా కొనుక్కోవాలి అనేటటువంటి ఉద్దేశంలోనూ, అలాగే ఉన్నటువంటి వస్తువులను ఎలా జాగ్రత్త చేసుకోవాలి అనేటటువంటి విషయాల నిమిత్తంగాను కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి మీ పైన ఫిర్యాదులు పెరిగిపోయేటటువంటి పరిస్థితి, అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించేటటువంటి స్థితి కనిపిస్తుంది. బంగారం వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. నూతన పెట్టుబడులకు ఈరోజు శ్రీకారం చుట్టుకునేటటువంటి అవకాశం, అలాగే మీ యొక్క షేర్ మార్కెట్ విలువలను పెంచుకునేటటువంటి మార్గాలు ఎలాగా అనేటటువంటి విషయాల నిమిత్తంగా అధ్యయనాలకి శ్రీకారం చుట్టేటటువంటి రోజుగా ఉంది. వ్యవసాయదారులకు కొత్త రకమైనటువంటి వంగడాల గురించి ప్రయత్నం చేసేటటువంటి అవకాశం, అలాగే మీ ఆర్థిక పుష్టిని ఎలా పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచన ఈరోజు కలిగేటటువంటి అవకాశం ఉంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి విషయాల్లో విలువైనటువంటి వస్తువులు కొనుక్కోవడం, అలాగే భవిష్యత్ ప్రణాళికలను అనుసరించి మంచి నైపుణ్యంతో కూడుకున్నటువంటి వృత్తి వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచనలు కలుగుతాయి. స్త్రీలకు ఈరోజు అత్తమామల దగ్గర నుంచి, అలాగే పుట్టింటి వారి దగ్గర నుంచి ఏదో రకమైనటువంటి శుభవార్త వినేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ అన్నదమ్ముల వల్ల ఆనందాన్ని పొందేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే వస్తున్నాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలతోటి, అలాగే ఫ్రెండ్స్ తోటి దుబారాగా తిరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ మీద మీరు దృష్టి పెట్టడం వల్ల చాలా ముఖ్యమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు. వస్త్ర వ్యాపారస్తులకు మాత్రం సామాన్యమైనటువంటి స్థితిలాగే ఉంది. పెట్టుబడి కూడా రావాలి అనేటటువంటి ఆలోచన వస్తుందా రాదా అనేటటువంటి అనుమానంలో ఉండేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. డాక్టర్లకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. వైద్య విద్యార్థులకు మీ ఆరోగ్యం పైన, మీ చదువు మీద శ్రద్ధ పెరిగితే చాలా మంచి ఫలితాలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కిరాణా రంగానికి నిల్వ ఉంచినటువంటి పదార్థాలని జాగ్రత్తగా చూసుకోండి. బకాయి పడేటటువంటి వ్యక్తుల దగ్గర నుంచి డబ్బును ఎంత తొందరగా రికవరీ చేసుకుంటే మీకు భవిష్యత్తు అంత బాగుంటుంది అనేటటువంటిది సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటి వారికి కాళ్లకు, చేతులకు సంబంధించినటువంటి విషయాల్లోనూ, అలాగే మీ యొక్క ప్రయాణాల నిమిత్తంగా ఉండేటటువంటి విషయాల్లోనూ తగినటువంటి జాగ్రత్త చాలా ముఖ్యమైనటువంటి సూచనగా తెలియజేస్తున్నాం. హోటల్ రంగానికి సంబంధించినటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. అలాగే మీ వ్యాపార వృద్ధికి సంబంధించి
మీ యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలను తీసుకునేటటువంటి అవకాశం ఉంది. లీడర్లకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే వస్తున్నాయి. పోలీసు రంగం వారికి అధికారుల నుంచి మన్ననలను పొంది ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు అనుకూలంగా మార్చుకునేటటువంటి స్థితిగా కనిపిస్తుంది. ఐటీ రంగానికి సంబంధించినటువంటి వారికి మీ మీద ఫిర్యాదులు పెరిగిపోయేటటువంటిది, అలాగే మీ మంచి నిర్వహణాత్మకమైనటువంటి శక్తుల్ని, అలాగే మీలో ఉండేటటువంటి గుర్తింపుని గుర్తించలేనటువంటి స్థితిగాను, కొద్దిగా పెండింగ్ వ్యవహారాలు పెరిగిపోయేటటువంటి స్థితిగాను ఈరోజు చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు కుంభరాశి వారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమమైనటువంటి ఫలితాల కన్నా కొంచెం తక్కువగా వస్తున్నాయి కనుక నారాయణ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు మీనరాశి వారికి ధనాదాయానికి సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. ప్రతి పని కూడా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితిలాగే కనిపిస్తుంది. ఇలాగే ఆస్తి సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు పడడం, దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాల నిమిత్తంగా శ్రద్ధ పట్టి కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి ఆలోచనలు, ఊహించినటువంటి విషయాల నిమిత్తంగా ముందు కొంచెం భ్రమకు లోనైపోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో కొద్దిగా మాట పట్టింపులతోటి అనుకున్నటువంటి పనులు ఆటంకంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు చేసినటువంటి మీకు ఉన్నటువంటి అభివృద్ధి అంతా కూడా దృష్టి దోషం వల్ల, అలాగే నరఘోషకు సంబంధించినటువంటి విషయం వల్ల మీరు కొద్దిగా తగ్గిపోతున్నాము అనేటటువంటి భ్రమకు లోనయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నూతన మార్పుల వల్ల కొత్త వరవడిని సృష్టించేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం అవుతాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలతో పాటు మీ మాటకు జన ఆదరణ పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా జనాల్లోకి ఎంత తొందరగా తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన అంత తొందరగానూ వాళ్ళకి ఎదురొచ్చి మిమ్మల్ని అభివృద్ధి పొందేటటువంటి రోజుగానే ఈ రోజుని చెప్పుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు ఈ రాశివారు ప్రయాణాల నిమిత్తంగా ఉండేటటువంటి దాంట్లో తీవ్రమైనటువంటి అలసట, అసంతృప్తిని పొందేటటువంటి అవకాశం ఉంది. విధికి దూరంగా ఉండేటటువంటి ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి, అలాగే ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాల్లో జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది అనేటటువంటి సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. కానీ ఏదో రకమైనటువంటి సమస్య వచ్చి మీరు నమ్మినటువంటి వారే మోసం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ముందుగా ఆర్థికపరమైనటువంటి విషయాలపైన శ్రద్ధ వహించి మీరు నిర్వహణాత్మకంగా ఉండేటటువంటి వాటి వల్ల ఏ విధమైనటువంటి సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఊహించినటువంటి విషయాల్లో ముందుకొచ్చి భ్రమకు లోనవుతున్నారని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి అసూయాద్వేషాలు పెరిగిపోవడం, దీర్ఘకాలికంగా ఉండేటటువంటి ఫలితాలని కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపించేటటువంటి స్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి ఆశించినటువంటి విధానంలో ధనాదాయం కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి అవకాశమే ఉంది తప్ప ఆశించిన మేర అయితే వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపించటం లేదు. బంగారం వ్యాపారస్తులకు సామాన్యంగానే ఉంది. వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి మీకు ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి విధానంలో కొద్దిగా ఆశాజనకమైనటువంటి విధంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వారు మధ్యవర్తుల వలన కొద్దిగా ధనాన్ని నష్టపోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. స్త్రీలకు మానసికంగా ఏదో రకమైనటువంటి ఆందోళన కలుగుతుంది. చేతుల నొప్పులు, తలనొప్పి, కంటికి సంబంధించినటువంటి బాధల వల్ల ఈరోజు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు బద్ధకం పెరిగిపోతుంది. సంగీతం మీద, అలాగే క్రికెట్ లాంటి ఆటల మీద ఉండేటటువంటి శ్రద్ధ చదువు మీద ఉండకపోవడం, ఈవెంట్స్, పార్టీలు అనేటటువంటి విధానంలో తిరగడం వల్ల కొద్దిగా మీరు మీ యొక్క విలువలను కోల్పోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు. వస్త్ర వ్యాపారస్తులకు అనుకోని విధానంలో ఏదో రకమైనటువంటి విధంగా మీకు సమస్య ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు కూడా బ్యాంకుకు సంబంధించినటువంటి వాటి వల్ల, అలాగే మీకు విదేశీ ప్రయత్నాల వల్ల కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కిరాణా రంగానికి సంబంధించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే వస్తున్నాయి. నిల్వ ఉంచినటువంటి పదార్థాలను ఎంత తొందరగా విక్రయిస్తే అంత మంచి ఫలితం జరిగేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించి మాట పట్టింపుల వల్ల కొద్దిగా మీకు నమ్మినటువంటి వ్యక్తులు మోసపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హోటల్ రంగానికి శ్రమ ఎక్కువ, రాబడి తక్కువ అనేటటువంటి స్థితి కనిపిస్తుంది. ప్లేడర్లకు సామాన్యంగా మాత్రమే ఉంది. పోలీసు రంగం వారికి మీ మాటను అదుపు చేసుకోవడం వల్ల మీకు నూతన మార్పులు వచ్చి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి మీ మీద అధికార వర్గానికి కొద్దిగా కంప్లైంట్లు ఎక్కువగా వెళ్ళేటటువంటి పరిస్థితి, స్థాన చలనం చేద్దాము అనేటటువంటి ఆలోచనలో ఉండేటటువంటి స్థితి కనిపిస్తుంది.
దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ యొక్క నిర్ణయాలని, మీ యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తిని వృద్ధి చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, మీనరాశి వారు ఈరోజు దత్తాత్రేయ సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి వృక్షం మేడి చెట్టుకి ఒక 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల, దత్తాత్రేయుడికి సంబంధించి వజ్రకవచాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు చేసుకునేటటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ జగన్మాతను ఈ రోజుకు స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.